సో, నమస్కారం అండి అందరికి కూడా. సో, చాలామందికి ఈ మహాలయ పక్షాలు, పితృపక్షాల కోసం చాలా డౌట్స్ ఉండొచ్చు. చాలా విషయాల పట్ల అవగాహన లేకపోవచ్చు. సో, దానికోసమని ఈ మహాలయ పక్షాలు, పితృపక్షాలు అంటే ఏమిటి? వీటిలో ఇప్పుడు ఏం చేయాలి? గత కొంతకాలంగా చాలామంది హారోస్కోప్స్‌లో అస్ట్రాలజర్స్ అందరూ చెప్తుంటారు, మీకు పితృదోషం వచ్చింది, పితృశాపం వచ్చింది, దానివల్ల మీకు శుభకార్యాలు జరగట్లేదు, పెళ్ళిళ్ళు అవ్వట్లేదు, ఇలా చెప్తూ ఉంటారన్నమాట. సో, ముందుగా ఈ పితృదోషం అంటే ఏంటి? పితృశాపం అంటే ఏంటి? ఒకసారి నేను క్లుప్తంగా మీకు చెప్తాను. ఎవరి జాతకంలో అయితే భాగ్యస్థానంలో పాపగ్రహాలు ఉంటాయో, ముఖ్యంగా పితృస్థానంలో రవి బుధులు ఉంటారో అప్పుడు పితృదోషం అని చెప్పవచ్చు. ఇది ఫస్ట్ ఇండికేషన్. రెండోది పాపగ్రహాలు ఎప్పుడైతే ఉంటాయో, పాపగ్రహ దృష్టి ఉంటుందో 9th హౌస్కి, దాన్ని పితృదోషంగా చెప్తామన్నమాట. ఇది ఎట్లా ఐడెంటిఫై చేయాలి? ఇండివిజువల్ హారోస్కోప్స్ జన్మలగ్నం తీసుకున్న జన్మలగ్నం నుంచి 9వ స్థానంలో ఇలాంటి కాంబినేషన్స్ ఏమైనా ఉంటే మనం చూసుకుంటే అది పితృదోషం కింద ఇండికేట్ చేయవచ్చు. ఇన్ జనరల్ కాంటెక్స్ట్ ఈ పితృదోషం యొక్క ఆస్పెక్ట్స్ నేను చెప్తాను. చాలామంది ఇంట్లో అన్యాచురల్ డెత్స్, సడన్ డెత్స్ జరుగుతూ ఉంటాయి. ఈ అన్యాచురల్ డెత్స్, సడన్ డెత్స్ జరిగేటప్పుడు అల్పాయుషు, అకాల మరణం, అపమృత్యు అంటారు. సో ఇలాంటి జరుగుతున్నప్పుడు వాటిని మనం చూసుకున్నట్లయితే అది నెక్స్ట్ జనరేషన్ డిసెండెంట్స్ అంటారు. వాళ్ళ వంశంలో ఎవరికైతే ఈ ఈ యొక్క శాపం అనేది వస్తూ ఉంటుంది. సో ఇది అన్యాచురల్ డెత్స్, సడన్ డెత్స్ అంటే ఏమిటి? అంటే సూసైడ్ చేసుకోవడం, లేకపోతే యాక్సిడెంట్లో చనిపోవడం, లేదంటే అనారోగ్యంతో చనిపోవడం, వీటిని సడన్ డెత్స్ అండ్ అన్యాచురల్ డెత్స్ అంటారు. ఇది ఒక ఆస్పెక్ట్. రెండో ఆస్పెక్ట్ ఏమిటంటే ఎవరికైనా 2 మ్యారేజ్ జరిగినా దాన్ని పితృదోషం కింద తీసుకుంటాం. మూడవది చనిపోయిన వ్యక్తులకి శాంత క్రతువులు ఎప్పుడైతే చేయట్లేదో వాటిని పితృదోషంగా మనం తీసుకుంటాం అన్నమాట. అయితే వీటి యొక్క ఎలా తెలుసుకోవాలి ఎవరింట్లో పితృదోషం ఉందనంటే, ముఖ్యంగా మీరు మీ తాతగారి జనరేషన్లో కానీ, మీ నాన్నగారి జనరేషన్లో కానీ, ముత్తాతగారి జనరేషన్లో అంటే పితృదోషం ఉన్న వాళ్ళకి, వాళ్ళ జనరేషన్స్లో ఎవరికైనా ఇంట్లో ఎవరింట్లో అయితే ఎక్కువగా ఆడపిల్లలు పుడతారో అది పితృదోషం కింద ఇంటికి వస్తుంది. 2 మగ సంతానం ఉన్న హౌసెస్లో వాళ్ళకి డెవలప్మెంట్స్ ఉండవు. అంటే పిల్లవకపోవడం, పిల్లలు పుట్టకపోవడం, ఫైనాన్షియల్ ట్రబుల్స్, జాబ్ ట్రబుల్స్, మ్యారిటల్ డిస్టర్బెన్సెస్, సో రిలేషన్షిప్ ఛాలెంజెస్, జీవితంలో అసంతృప్తి అన్నీ ఉండడం, వీటిని పితృదోషం అండ్ పితృశాపం అంటారు. సో దానికోసమనే ఈ పితృదోషాలు, పితృశాపాల వల్ల ఎవరైతే ఇబ్బంది కలుగుతున్నారో, ఎవరెవరు ఇబ్బంది పడుతున్నారో, సో వాళ్ళందరికీ కూడా ఒక మంచి ఉపాయం అనేది చెప్పడం జరిగింది. ఆ ఉపాయం ఏంటంటే ఈ మహాలయ పక్షాలు, పితృపక్షాలులో అసలు మహాలయ పక్షాలు, పితృపక్షాలు అంటే ఏమిటి? మహాలయ పక్షాలంటే 15 రోజులు, పక్షం అంటే 15 రోజులు. ఈ సమయంలో శ్రాద్ధకరములు, పితృశాంతి కార్యక్రమాలు మనం చేసినట్లయితే మన పితృదేవతలకు స్వర్గప్రాప్తి, మోక్షప్రాప్తి, ముక్తి ప్రాప్తి కలుగుతుంది. అంటే ఏ విధంగా చేయాలి? శ్రాద్ధ కర్మలు అంటే ఏంటి? శ్రద్ధ చేసే కర్మలు అంటే పిండ ప్రదానాలు చేయడం, మోక్ష, నారాయణ బలి, త్రిపిండి శ్రద్ధం, తిలహోమం, అన్నదానం, వస్త్రదానం, సో గోసేవ, సో ఇలాంటివి ఏమైనా స్వయం పాక దానాలు, ఇట్లాంటివన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ పితృదోషాలు, పితృశాపాలను తగ్గుతాయి. మీకేమైనా ఈ జాతక దోషాల కోసం మీకేమైనా తెలుసుకోవాలనుకుంటే నన్ను కాంటాక్ట్ చేయవచ్చు.